నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు మనము అస్సాం ట్రావెల్ సిరీస్ లో లాస్ట్ పార్ట్ లో ఉండాము. ఈ వీడియో అనేది వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్ పార్క్ ఈ ప్లేస్ లో ఎత్తిన్నాను. ఈ పార్క్ వచ్చేసి మనకి గువాహటిలో హుసైన్ బజార్ అనే లొకేషన్ లో ఉంటుంది. ఈ పార్క్ వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ పక్కల ఉండే ఖాళీ ప్లేస్ ని నీట్ గా ఉంచాలా అనేసి మాన్యువల్ గా కాలమ్స్ లేపించి ఈ పార్క్ అనేది కట్టిండారు. ఇది రీసెంట్ కదా కన్స్ట్రక్ట్ చేసిండారు. ఈ పార్క్ లో వచ్చేసి 5:30 ఇంకా 7 వరకు మార్నింగ్ వచ్చేసి ఫ్రీగా ఉంటుంది. దానికి పైన మనం పోవాలంటే పరేడ్ కి ఇంత అని చార్జెస్ ఇస్తారు. బట్ అండర్ 5 చిల్డ్రన్స్ కి ఎప్పుడు పోతేను ఫ్రీగా ఉంటుంది ఈ పార్క్ అనేది. ఈ పార్క్ లో వచ్చేసి ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా పెట్టి మనకి చిన్నోళ్ళకంతా బాగా మ్యూజిక్ ఇంకా ఎక్కువగా ఉండే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా దాంట్లో అంతా వేరే వాళ్ళు ఎంగేజ్ గా ఉంటాయి. దానికోసం నేను ఎత్తలేదు. మా బాబు ఏం ఆడినో అది మట్టుకు నేను క్యాప్చర్ చేస్తుంది. ఈ పార్క్ వచ్చేసి మనకి దీంట్లోనే రెస్ట్ ప్లేస్ ఉంటుంది, అనక ప్లే ఏరియాస్ ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుకునే ప్లేసు, అనక వాష్రూమ్స్, రెస్టారెంట్స్ మనకి ఏం కావాలన్నా అవంతా ఉంటుంది. ఈ పార్క్ అనేది జాస్తి పెద్దగా ఉండే, లాంగ్ గా ఉండే. నేను ఒక 70% అట్లా కవర్ చేసినాను. మేము ఇంకా ఒక ప్లేస్ చూడాలి అని దానికోసము ఈ ప్లేస్ ని కొంచెం షార్ట్ గా చూసి వచ్చేస్తుంది. అనంక కొంచెంసేపు పిల్లలు కంపల్సరీ ఆడుకోనాలా అని ఆశపడుతుంది. దానివల్ల కొంచెంసేపు ఆడిపిచ్చేసి మేము ఈ పార్క్ ని ఇంకా బయలుదేరేసి పక్కలనే ఈ హుసైన్ బజార్ లోనే మనకి ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్ అంతా ఉంటుంది గువాహటిలో. మనము కరెక్ట్ గా మనము ఆన్లైన్ లో అవంతా చూసి మనము ఈ డేస్ లో 3-4 డేస్ అంటే మనము టోటల్ ఆఫ్ గువాహటి చూసిడొచ్చు. యాక్చువల్లీ గువాహటి అనేది వచ్చేసి ముందటి ఇంకానే కొంచెం బాగా డెవలప్డ్ సిటీదా. బట్ ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తా ఉంటారు టూరిస్ట్ ప్లేసెస్ కైనా సరే. అనక అన్నీను అంతే ఇప్పుడు బాగా అస్సాంలో ఇంప్రూవ్ అయితా ఉంది. రోడ్స్ ఇంకా అన్నీను ఇప్పుడు బాగా వేస్తా ఉంటారు. ఈ 1 ఇయర్ లోపల ఆల్మోస్ట్ అన్ని కన్స్ట్రక్షన్ అన్ని కంప్లీట్ అయిపోతుంది. అనంక మనం గువాహటి అనేది బాగా ట్రావెల్ చేయొచ్చు. చూడండి ఆడ స్కూల్ చిన్నోళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకి ఆ పార్క్ ని వాళ్ళకి ఒక చిన్న టూర్ మాదిరి తోడుకొని వచ్చి డాన్స్ అంతా ఆడిపిస్తా ఉంటాయి. చూడండి ఇది వచ్చేసి వార్ మెమోరియల్. ఇది వచ్చేసి బ్రేవ్ సోల్జర్స్ కోసము ఇది ఆ కన్స్ట్రక్ట్ చేసిండేది. ఇది రాజేష్ షానిక్ బోర్డు వాళ్ళు, ఐ మీన్ స్టేట్ వాళ్ళు ఇది కట్టించినారు. ఇది వచ్చేసి మెయిన్ గా వచ్చేసి అస్సాంలోని సోల్జర్స్ ఎవరు వచ్చి వాళ్ళ లైఫ్స్ అంతా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ కోసము ఈ వార్ మెమోరియల్ అనేది కట్టిండారు. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో. దీంట్లో వచ్చేసి మిలిటరీ ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి. దీంట్లో MiG-23 ఫైటరు, అనక P-20 మిసైలు ఇట్లా అంతా కూడా మనీలు యూస్ చేసిండే వాటినంతా కూడా వాళ్ళు అట్లే పెట్టింట్రి. మనకి నార్మల్ దా దీనికేమి ఫీజ్ లేదు అనుకుంటా. బట్ టైమింగ్ ఉంది. టైమింగ్ 10 o'clock అట్లా అనుకుంటాను. చూసి మీరు వెళ్ళండి. టైమింగ్ అంతా చూసుకొని పోండి. చూడండి ఇది వచ్చేసి ఆర్మీలో ఏమేమి అవార్డు ఇస్తారు అవంతా దాని డీటెయిల్ గా వేసింట్రి ఒక్కొక్కటిను. అప్పుడు వార్ జరిగింది కదా, కార్గిల్ వారు అదంతా జరిగిండేటప్పుడు అది వాళ్ళు ఎట్లా ఇచ్చేస్త్రీ అనేదాన్ని, వార్ అంతా ఎట్లా చేస్త్రీ అనేదాన్ని ఇక్కడ ఇచ్చేసినారు. అనంక మేము ఈ రోజుకి
ఈవినింగ్ అనేది వచ్చేసి బయలుదేరిస్తుంది గువాహటిని ఇంకా మన క్వార్టర్స్ కి వచ్చేదానికి. ఇది నా లాస్ట్ పార్ట్ ఆఫ్ అస్సాం ట్రావెల్ సిరీస్. ఈ వీడియోస్ అంతా మీరు చూసి సపోర్ట్ చేసిన దానికి ఒక బిగ్ థ్యాంక్ యూ. బై బై గాయ్స్, లవ్ యూ.